వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ శ్రీ విద్య. విజయనగరం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ పోస్ట్ మార్టం నిర్వహించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుతూనే సొంత పార్టీ నేతల పనితీరుపై బాబు తన మార్కు విశ్లేషణ చేశారు. సమీక్ష సమావేశంలో అటు అభివృద్ధి మంత్రం పఠిస్తూనే ఇటు గాడి తప్పిన ప్రజాప్రతినిధులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేను అహర్నిశలు కష్టపడుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే సహించేదే లేదు అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పర్యటనలో భాగంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో సీఎం చంద్రబాబు తన మార్కు చూపిస్తూ ఎమ్మెల్యేలను డైరెక్ట్గానే హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఆఫ్ ద రికార్డ్ సమాచారం. తన వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ నివేదికలు, గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్లను టేబుల్ పై ఉంచిన సీఎం 3 ఎమ్మెల్యేల గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని కుండబద్దలు కొట్టారు. అందులో 2 మహిళా ఎమ్మెల్యేలు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ 2 మహిళా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారి భర్తల జోక్యం మితిమీరిపోయిందని సీఎం సీరియస్ అయ్యారు. పాలన మీరు చేస్తున్నారా, మీ భర్తలు చేస్తున్నారా అంటూ నేరుగానే ప్రశ్నించినట్లు తెలుస్తుంది. వారి వ్యవహార శైలి వల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని క్లాస్ పీకారు. మరో ప్రజాప్రతినిధి భూ సెటిల్మెంట్ లో తలదూర్చడంపై బాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే పనులు చేస్తే సహించేది లేదు, పద్ధతి మార్చుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు. నేను రాష్ట్రం కోసం విరామం లేకుండా పనిచేస్తున్నాను, అదే స్పీడ్ మీలో ఎందుకు కనిపించడం లేదు అని సీఎం ప్రశ్నించడంతో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీల సమక్షంలోనే విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గ్రేడింగ్లు ఇచ్చారు. ఒకవైపు క్లాస్ పీకుతూనే మరోవైపు నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉంటూ ప్రజల మనసు గెలుచుకుంటున్న ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అత్యవసర నిధులపై ఆరా తీశారు. కూటమి నేతలందరూ సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లా సమీక్ష కేవలం తప్పులు చూపించడానికి పరిమితం కాలేదు, జిల్లా అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నమోదైన రాజకీయ కేసుల విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామతీర్థం రాములవారి విగ్రహం విధ్వంసం ఘటనపై సీఎం స్పందించారు. ఆ సమయంలో జరిగిన ఉద్యమాల్లో సామాన్యులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా రామతీర్థం ఆలయ సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అధికారులకు సూచించారు. జిల్లా మౌలిక సదుపాయాలపై బాబు తన విజన్ ను, మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించారు. విజయనగరం, నిలిమర్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డిని ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పట్టణంలో త్రాగునీటి ఎద్దడి తీర్చేందుకు మంత్రి నారాయణతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. ఖరగ్పూర్ అమరావతి నేషనల్ హైవే జిల్లా గుండా వెళ్లే అంశంపై చర్చించి దానివల్ల జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు సీఎం మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు తెలియకుండా మీ బంధువులు లేదా అనుచరులు తప్పు చేస్తే ఆ నింద ప్రభుత్వంపై పడుతుంది. ప్రత్యర్థులు డేగకలతో చూస్తున్నారు, ఎటువంటి భేషజాలకు పోకుండా పారదర్శక సేవలు అందించండి అని హితవు పలికారు. నెల్లూరు తరహాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పనితీరుపై సీఎం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆయన చురుకుదనాన్ని అభినందిస్తూనే మిగిలిన వారు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా సమీక్షలో రామతీర్థం ఉద్యమ కేసుల కొట్టివేతతో పాటు ఆలయ అభివృద్ధికి నిధులు, చీపురుపల్లి పంచాయతీరాజ్ అతిథి గృహ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో చంద్రబాబు అటు ప్రజాప్రతినిధులకు అల్టిమేటం ఇస్తూనే ఇటు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రామతీర్థం కేసుల ఎత్తివేత నిర్ణయం జిల్లాలో రాజకీయంగా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి విజయనగరం జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. రామతీర్థం కేసుల ఎత్తివేత నుంచి ఔటర్ రింగ్ రోడ్ల ప్లానింగ్ వరకు జిల్లాకు వరాల జల్లు కురిపించిన సీఎం అదే సమయంలో నాయకులకు ఒక స్పష్టమైన హెచ్చరికను పంపారు. భర్తల జోక్యం, భూ వివాదాలు, అనుచరుల అత్యుత్సాహం వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ 3 ఎమ్మెల్యేలకే కాదు, జిల్లాలోని నాయకులందరికీ ఒక హెచ్చరిక లాంటిదే. ప్రజల మనసు గెలుచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పిన బాబు సమీక్ష ముగిసేసరికి అటు అడ్మినిస్ట్రేషన్ ను, ఇటు పార్టీ క్యాడర్ ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసినంత పని చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.